హాయ్ అండి అందరికి. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నామండి. ప్రజెంట్ మనకి ఏంటంటే N4 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ వీడియోలో మీకు క్లియర్ గా అప్డేట్ ఇస్తానండి, ఎలా జరుగుతున్నాయి ఏంటనేది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇదండి ప్రజెంట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి మనకు వచ్చేసి N4 రోడ్ అనమాట. ఇది వచ్చేసి మనకు సీడ్ యాక్సెస్ రోడ్, అంటే E3 రోడ్ నుంచి నవలూరు వరకు అయితే ఈ రోడ్ అనేది ఉంటుంది. దాదాపుగా 8 కిలోమీటర్ల వరకు అయితే జరుగుతుందండి. సో ఇదంతా మనకు ప్రజెంట్ అయితే ఇలా అయితే ఉందండి ఈ N4 రోడ్ అనేది కదా. అక్కడ మనకు ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఒక జేసీబీ అయితే వర్క్ చేస్తుంది మనకు ఈ డ్రైనేజ్ కోసం. అయితే ఆల్రెడీ ఆ డ్రైనేజ్ అనేది అయిపోయి ఉంది, సైడ్స్ అయితే కనిపిస్తుంది కదా, అప్పుడే కట్టేస్తున్నారు. ఇప్పుడైతే పగులు ఉన్న చోట మొత్తం తీసేసి కొత్తదైతే అక్కడ కడతారండి. మొత్తం అక్కడంతా ఇప్పుడు సైడ్ గా నీట్ గా అయితే తవ్వుతున్నారు అవన్నీ కూడా. ఇటు సైడ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ తవ్వేస్తున్నారు. మొత్తం ఈ రోడ్డు పొడుగున వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయండి ఈ N4 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే. మొత్తం ఇక్కడంతా పీసీ అయితే వేసేస్తున్నారండి. పీసీసీ అయితే కింద ప్రైమరీ కాంక్రీట్ మొత్తం ఈ రోడ్డు మొత్తం ఇలాగే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రజెంట్ మనకు అటు సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ వచ్చి మనకు తవ్వుతున్నారు ప్రజెంట్ ఇప్పుడైతే. సో ప్రజెంట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఇప్పుడు డ్రైనేజ్ కోసం అయితే మొత్తం అయితే సెటప్ చేసుకుంటున్నారండి. మొత్తం కూడా ఒకవైపు ఏమో కింద పీసీసీ పోస్తున్నారు కొత్తగా, సో ఇటువైపు అంతా మొత్తం నీట్ గా తోసుకొని మొత్తం పీసీసీ కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు. నీట్ గా అయితే చాలా లోతుగా అయితే తవ్విన్నారండి, చూస్తున్నారు కదా. చాలా చూడండి ఎలా ఉందో. సో ప్రజెంట్ ఇక్కడైతే మనకు డ్రైనేజ్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు. అలాగే మనకు అక్కడ మళ్ళీ లెఫ్ట్ సైడ్ లో వర్క్స్ అనేది జరుగుతుందండి. మొత్తం నీట్ గా క్లీన్ చేసుకుంటూ తవ్వుకుంటూ వస్తున్నారు అన్నమాట. ఆ లెఫ్ట్ సైడ్ లో ఆల్రెడీ కొంతవరకు అయితే మనకు ఈ డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగున్నాయండి. మళ్ళీ అక్కడి నుంచి అయితే నీట్ గా తవ్వుకుంటూ వస్తున్నారు ఆగింది అక్కడి నుంచి అయితే. అక్కడ చూస్తున్నారు కదండి, మొత్తం కూడా మనకు నీట్ గా అయితే సైడ్ క్లియరెన్స్ పనులంతా నీట్ గా చేస్తున్నారు. అలాగే మనకు బ్రిడ్జ్ కూడా వస్తుంది అక్కడ. సో చూస్తున్నారు, బ్రిడ్జ్ కూడా కడుతున్నారు ప్రజెంట్. దానికి సంబంధించిన వర్క్స్ కూడా దాని ఫ్రంట్ అయితే జరుగుతుందండి, అది కూడా చూపిస్తాను. అంతా మనకు ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే రాబోతుంది. ఇదంతా కూడా మనకు బ్రిడ్జ్ అండి. ఇప్పుడైతే మనకు యువతల సైడ్కి వచ్చాము. ప్రజెంట్ ఇదంతా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. వీటికి కావాల్సిన ఇవన్నీ కూడా అక్కడైతే ఫ్రంట్ అయితే చేసుకుంటున్నారు, అది కూడా చూపిస్తాను. మనకు బ్రిడ్జ్ ఇదంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు అమరావతిలో అన్ని వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. రోడ్డుకి సంబంధించిన వర్క్స్ కానీ ఇవన్నీ కూడా. అంతా మనకు ఏదైతే ఈ రోడ్ నిర్మిస్తున్నారో BSCPL కంపెనీ వాళ్ళదండి ఇదంతా కూడా. క్యాంప్ ఆఫీస్ ఇవన్నీ కూడా మిషనరీస్ అవన్నీ కూడా ఇక్కడైతే పెట్టుకొని ఉన్నారు. ఇవన్నీ కూడా సిమెంట్ స్తంభాలు ఇవన్నీ కూడా చేసి అయితే రెడీ చేసి అయితే పెట్టుకున్నారు అనమాట మనకు ఆ బ్రిడ్జి కోసం అయితే. మొత్తం ఈ బ్రిడ్జికి సంబంధించిన అవి దిమ్మలు కానీ అవన్నీ కూడా ఇక్కడైతే రెడీ చేసుకుంటున్నారు. మొత్తం ఇక్కడి నుంచి రెడీ చేసుకొని ఆ క్రెయిన్ సహాయంతో అక్కడికైతే తీసుకెళ్తున్నారండి. మొత్తం చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకు ఐరన్ రాడ్స్ అండి. ఇవన్నీ కూడా ఆ బ్రిడ్జికి సంబంధించిన ఇవన్నీ కూడా వీటి తయారీకి అనమాట. ఆ సిమెంట్ దిమ్మలు ఇవన్నీ కూడా ఈ ఆకారంలో నిర్మించుకుంటారు మొత్తం. చూస్తారు కదా, మొత్తం కూడా ఐరన్ రాడ్లు. సో ఇక్కడ చూడండి, మొత్తం కూడా ఈ రైట్ సైడ్ మొత్తం జరుగుతూనే ఉండదండి వర్క్ కూడా. ఈ N4 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే చూడండి, మొత్తం ఇదంతా కూడా మనకు డ్రైనేజ్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు. అంతా కూడా ఇటు పక్క మొత్తం ఎవరిని ఎంట్రీ కానివ్వకుండా ఇవైతే అడ్డం కట్టేస్తున్నారు కర్రలతో. చూడండి మొత్తం కూడా అంటే ఇప్పుడు కదండి మొత్తం కూడా అన్నీ కూడా దీంతో అయితే కింద పోసుకుంటారు. ఇదైతే మనకి ఇప్పుడే పోస్తున్నారు చూడండి. సో రీసెంట్గానే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ బ్యాక్ అయితే ఇదైతే పోస్తున్నారు. మొత్తం రోడ్ మొత్తం ఇలాగే జరుగుతుంది మొత్తం వర్క్ అంతా. సో
చూడండి ఇక్కడ మొత్తం ఈ దిమ్మల కోసం అయితే ఇవైతే 2 సైడ్ల దిమ్మల కోసం ఇవన్నీ కూడా పెట్టుకున్నారండి. రాఫ్టింగ్ అయితే చేసి పెట్టుకున్నారు కూడా రాడ్ బెండింగ్ అయితే మొత్తం నీట్గా చేసి పెట్టుకున్నారు. ఆల్రెడీ అక్కడైతే మనకు స్లాబ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. డ్రైనేజ్ సంబంధించిన స్లాబ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి ఈ డ్రైనేజ్ ఇదంతా కూడా ఇది. సో చూశారు కదండి. ప్రజెంట్ మనకి ఏంటంటే ఈ N4 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ వచ్చేసి సీడీ యాక్సెస్ రోడ్ నుంచి నైలూరు వరకు అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. దాదాపుగా 8 కిలోమీటర్ల వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్